పాలమూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. తుంగభద్ర నదిని ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. సుమారు 15 పోలీస్ స్టేషన్లు, 15 తహసీల్దార్ కార్యాలయాలను దాటుకుంటూ ఇసుక లోడ్ వాహనాలు దర్జాగా రాజధాని హైదరాబాద్ చేరుకుంటున్న వైనంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న పాలమూరు జిల్లా ఇసుక అక్రమ రవాణాకు ప్రసిద్ధిగాంచింది. తుంగభద్ర నదిని ఆనుకుని ఉన్న 3 గ్రామాల నుంచి ప్రతిరోజు 500 లారీల ఇసుక అక్రమంగా హైదరాబాద్ కు తరలిపోతోంది. ఇసుక అక్రమ రవాణాకు మానవపాడు మండలంలోని కలుగొట్ల, పుల్లూరు, మెన్నిపాడు గ్రామాలు ప్రధాన కేంద్రంగా మారాయి. ప్రతిరోజు నది నుంచి 500 లారీల ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తరలించేందుకు ఏకంగా 150 ట్రాక్టర్లు నిరంతరంగా నడుస్తూనే ఉన్నాయి. కలుగొట్లలో 50 ట్రాక్టర్లు, పుల్లూరులో 60 ట్రాక్టర్లు, మెన్నిపాడులో మరో 40 ట్రాక్టర్ల వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా నది నుంచి ఇసుకను తరలించే పని తప్ప మరొకటి లేదు. ఒక్కో ట్రాక్టర్కు నది నుండి ఇసుకను తెచ్చి బయటకు పోస్తే 300 రూపాయలు ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ రోజు 10 లోడ్ల ఇసుకను డంపింగ్ కేంద్రాలకు తరలించేస్తుంది. ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి తవ్వకాలపై నిషేధం విధించినప్పటికీ ఇక్కడ మాత్రం పట్టపగలే ఇసుక అక్రమంగా తరలిపోతూనే ఉంది. జిల్లాలోని తుంగభద్రా నది పరివాహక గ్రామాల నుంచి ఇసుకను తరలిస్తున్న లారీలు సుమారు 15 పోలీస్ స్టేషన్లు దాటితేనే హైదరాబాద్ కు చేరుకుంటాయి. జాతీయ రహదారిపై దర్జాగా ఇసుక లారీలు పెడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ తరలింపులో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారిలో ఎక్కువ శాతం ప్రజాప్రతినిధుల బంధువులే అన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు సమాచారం ఇచ్చిన సుధాకర్పై ఇసుక మాఫియా కత్తితో దాడికి పాల్పడింది. ఇసుక లారీల సీజ్ విషయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన మానవపాడు ఆంధ్రజ్యోతి విలేకరిపైన ఇసుక మాఫియా దాడికి దిగిందంటే వారి ఆగడాలు ఏ మేరకు శృతిమించాయో చెప్పనక్కర్లేదు. ఈ రోజు ఆ విలేకరిపై పుల్లూరులో దాడి జరగడం జరిగింది. మేము అటువైపు కర్రలకు వెళ్తుంటే దాడి జరుగుతుంటే మేము చూసి నిలబడినాము. చూసి ఇలా ఎందుకని అడిగితే ఎవరు మా పై కూడా దాడి చేయడం కోసం మేము వచ్చినాము. ఈ రోజు 1000 లారీలు ఓన్లీ పుల్లూరులో అంటే మానపాడు మండలంలో మాత్రమే, పుల్లూరులో మాత్రమే డంపింగ్ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుంది? అది ఎవరి బలం చూసుకొని జరుగుతుంది. ఆడ లారీలు సీజ్ చేసినప్పుడు వేసే ఫైన్ తక్కువగా ఉండటం కూడా ఇసుక అక్రమ తరలింపుకు వరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి ఎన్నిసార్లు లారీలను సీజ్ చేసినా కూడా మళ్ళీ అదే యథావిధిగా ఫైన్లు కట్టడం, వదిలించుకోవడం, మళ్ళీ మరుసటి రోజు నుంచే మళ్ళీ అవే లారీలే పుల్లూరుకు వచ్చేసి మళ్ళీ డంపింగ్ చేసుకొని లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్క లారీ వచ్చేసి దాదాపు 60-70 వేలకు అమ్ముకుంటున్నారు. ఒక ఫైన్ వేస్తే కూడా ఒక ట్రిప్ అమ్ముకుంటే కూడా వాళ్ళు దాదాపు ఒక 1 వీక్ వరకు గడపవచ్చు అన్న ఆశతోటి వాళ్ళు అట్లే చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక తరలింపును అడ్డుకోకపోతే పాలమూరు జిల్లా ఎడారిగా మారినా ఆశ్చర్యం లేదని స్థానికులు వాపోతున్నారు.